నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడ్ షెఫర్డ్ పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విశ్వసాయి విద్యార్థుల ప్రతిభ. పట్నంలోని కళ్యాణపురి కాలనీలో నూతనంగా నిర్మించిన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి పాస్టర్ రెవరెండ్ ఫిలిప్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో పాస్టర్ ఫిలిప్ 46వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలకు దైవ సేవకులు ఒంగోలు నుండి వచ్చిన డాక్టర్ కాల్విన్ ప్రత్యేక వాక్య సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ప్రెసిడెంట్ ఏరువ నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాస్టర్ ఫిలిప్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఇంతటి ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవాది దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మమ్మల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే టు యు సార్ అండ్ వెరీ మోర్ హ్యాపీ. చాలా రోటరీ సభ్యుల సహకారంతో చాలా గ్రాండ్గా మేము కూడా ఇన్వాల్వ్ చేసాం. మొన్న కూడా ఫస్ట్ యానివర్సరీకి మేమంతా కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఫిలిప్ గారి మరి జన్మదినం జరుపుకోవడం ఇక్కడ మా అందరి సమక్షంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము అంతా ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఫాదర్ గారికి జన్మదిన. స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుడ్ షెఫర్డ్ పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ భూమిపై ప్రతి జీవికి హక్కు ఉంది, కానీ మనిషికి మాత్రమే ఈ భూమిని సంరక్షించాల్సిన గురుతర బాధ్యత ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న భూతాపం వల్ల భూమి ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని, దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించి భూతాపాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే మనం పర్యావరణ సమతుల్యతను కాపాడుకోగలమని వివరించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ప్లాస్టిక్ అనేది భూమిలో నశించాలంటే ఈ క్యారీ బ్యాగ్, సింగిల్ యూజ్ క్యారీ బ్యాగ్ అనేది భూమిలో నశించాలంటే సుమారు 400 సంవత్సరాలు పడుతుంది. దాని గురించి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం, అమెండ్మెంట్ రూల్స్ 2024 ప్రకారం 120 మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న క్యారీ బ్యాగ్స్ వాడకూడదని పిల్లలకు అవగాహన కల్పించాం. అదేవిధంగా ఇంట్లో నుంచి వచ్చే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు 3 రకాలుగా విభజించి నగరపాలక సిబ్బందికి ఇవ్వాలని తెలియజేశాం. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం మీద అవగాహన కల్పించుకుని చెత్తా చెదారాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, రోడ్ల మీద కాలంలో వేయకుండా, వేస్తే వచ్చే అనార్థాలు కూడా వారికి వివరించడం జరిగింది. అవి ఆగిపోవటం, గుడ్లు దోమలు పెరగటం, దోమ గుడ్లు పెట్టడం, దాంట్లో గుడ్డు, ఎగ్గు, లార్వా, ప్యూప, అడల్ట్ దోమగా మారి ప్రజలకు వచ్చే అనేక రకాలైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు వస్తాయి. కాబట్టి దీని మీద అందరూ కూడా ఒక్కసారి అవగాహన కల్పించుకోవాలని, ప్రతి ఒక్కరూ కూడా చేయించుకోవాలని, స్వచ్ఛ సర్వేక్షణలో నగరంలో గతంలో 50,000 జనాభా నుంచి 3 లక్షల ఉన్న జనాభాలో ఆంధ్రప్రదేశ్లో 83 నగరాలు ఉంటే వినుకొండ నగరానికి ఉత్తమ ర్యాంక్ సాధించాం. అంతకైనా మెరుగైన ర్యాంక్ సాధించడానికి నగరంలో సుమారు 19,179 కుటుంబాలు, 70,950 ప్రజలు ఉన్నారు. వీరి ప్రతి ఇంటి నుండి కూడా తడి పొడి చెత్తలు సేకరించడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలు మంచిగా సహకరిస్తున్నారు. ఈ విధంగా ప్రతి స్కూల్లో కూడా మేము స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు అవగాహన కలిగిస్తున్నాం. ఎన్టీఏ వారు విడుదల చేసిన 2026 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విశ్వసాయి విద్యార్థులు పల్నాడు జిల్లాకే గర్వకారణమైన 1000లోపు 2 ర్యాంకులు సాధించడం జరిగిందని, ఈ ర్యాంకులు సాధించాలంటే విద్యార్థుల, అధ్యాపకుల నిరంతర శ్రమకు ఫలితంగా మాత్రమే సాధించగలుగుతారని, కృషి పట్టుదలతో ప్రత్యేక ప్రణాళికతోనే ఈ ర్యాంకులు సాధించడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. వినుకొండలో జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల విశ్వసాయి విద్యా సంస్థ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కళాశాలకు, వినుకొండ ప్రాంతానికి పేరు తీసుకురావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ముందుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఈ ర్యాంకులు సాధించుటకు క్రమశిక్షణే మూలం, విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైందని యాజమాన్యం పేర్కొంది. నిన్నటి రోజు ఎన్టీఆర్ వారు విడుదల చేసినటువంటి ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ రావడం జరిగింది.
భారతదేశం మొత్తం మీద 16 లక్షల మంది పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతూ ఉంటారు. ఇది ఈరోజు చాలా గర్వకారణం మాకు. ఎందుకంటే వినుకొండలో మన విశ్వసాయి కళాశాలలో చదివినటువంటి ఇద్దరు విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు తెచ్చుకోవడం అనేది చాలా గర్వకారణం. మేము సాధించినటువంటి ఈ ర్యాంక్స్తో 1000 లోపల ఎస్కే జాబీర్ 435, అలాగే భూదాటి సాయి నిఖిల్ 690 ర్యాంకు సాధించడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, ఇది రెండవ పర్యాయం. గతంలో 156 ర్యాంక్ కూడా మా విద్యార్థులు సాధించారు. ఈ యొక్క విజయ పరంపర ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. మొన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఐబీ రిజల్ట్స్లో కానీ, గత సంవత్సరం వచ్చినటువంటి జేఈ మెయిన్స్ కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ చాలా గొప్ప ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. ఈరోజు గర్వకారణం ఏంటంటే భారతదేశం మొత్తం మీద 16 లక్షల మంది పరీక్ష రాస్తే ఆ 16 లక్షల్లో మా కళాశాల విద్యార్థులు ఇద్దరు 435, 690, 1000 లోపు ర్యాంక్ సాధించారు. ఇది చాలా గర్వకారణం. ఇది రావడం కారణం ఏమిటయ్యా అంటే మా అధ్యాపకులు చేస్తున్నటువంటి కృషి. వారు నిరంతరం శ్రమతో, ఒక దీక్షతో విద్యార్థుల్ని మోటివేషన్ చేసి వాళ్ళకి చెప్పే విధానం, వాళ్ళ చేత డైలీ ప్రాక్టీసింగ్ సిస్టమ్, వాళ్ళు డైలీ వర్క్ చేసుకోవడం, అలాగే మేము ఇచ్చినటువంటి అంశాన్ని తప్పనిసరిగా వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళు ఈ ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటారు జేఈ మెయిన్స్ వినుకొండలో ఉందా అని, కానీ మా విశ్వసాయి కళాశాల, మన విశ్వసాయి కళాశాల నిరూపిస్తుంది. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా ఇదే విజయ పరంపర కొనసాగుతుందని మరొక మారు అందరికీ తెలియజేస్తున్నాం. ఇది మాకే కాదు, పల్నాడు జిల్లా కూడా గర్వకారణంగా చెప్పవచ్చు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ 435 ర్యాంక్ అనేది నెంబర్ 1 ర్యాంక్ ఉంది. నెంబర్ 1 స్థానాన్ని విశ్వసాయి కైవసం చేసుకుందని మరొక మాట తెలియజేస్తూ, వినుకొండలో ఏముంది, వినుకొండలో ఏముంది, ఇదే ప్రశ్న. వినుకొండ ఈరోజు ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారైంది. ఇది కేవలం విశ్వసాయితోనే సాధ్యమైంది. నిన్న రిలీజ్ అయిన జేఈ మెయిన్ ఎన్టీఏ ఫలితాల్లో వినుకొండ విద్యార్థులు 500 లోపల 1, 1000 లోపల 2 ర్యాంకులు అంటే మామూలు విషయం కాదు. 16 లక్షల మంది రాసిన ఎగ్జామ్ కేవలం వినుకొండలోని 2 ఏళ్ల పాటు చదువుకొని మా విద్యార్థులు సాధించారు. ఇదేదో 435, 690 ఇవి సంఖ్య కాదు. 2 ఏళ్ళు మా అధ్యాపకులు చేసిన తీవ్రమైన కృషి, అందులో విద్యార్థులు, తర్వాత తల్లిదండ్రులు మాకు సపోర్ట్ చేసిన విధానంతో ఈ ర్యాంకులు, ఈ విజయం సాధించడం జరిగింది. విశ్వసాయిలో పేరెంట్ కట్టే ప్రతి రూపాయికి సమాధానం ఉంటుంది. కాబట్టి నేను పేరెంట్స్ అందరికీ సభాముఖంగా ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, మీరు సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఇచ్చి సమాధానం చెప్పే విశ్వసాయిలో చేర్చండి. అంతే తప్ప మీ రూపాయిని ఎక్కడో పెట్టి వృధా చేసుకోకండి. ఈ రోజు విశ్వసాయిలో మొదలైన ఈ విజయ పరంపర దేశంలో అత్యున్నత స్థానంతో ముగుస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి విశ్వసాయిని నమ్మిన వాళ్ళు ఏ రోజు కూడా విజయ పరంపరతో బయటకు వస్తారు. వినుకొండలో విశ్వసాయి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారవుతుంది. ఇదంతా కూడా మా అధ్యాపకుల శ్రమ. దానితో పాటు మమ్మల్ని నమ్మి, మమ్మల్ని విశ్వసించి మన కళాశాలలో చేర్పించిన తల్లిదండ్రులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎన్నో దశాబ్దాల కాలం నుండి మాలలకు పట్నంలో సరైన శ్మశాన స్థలం లేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల సహాయ సహకారాలతో మాలలకు శ్మశాన స్థలం కేటాయించినందుకు మాల మహానాడు పట్టణ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మాల మహానాడు పట్టణ కమిటీ అధ్యక్షులు రాయన చిన్న తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శ్మశాన స్థలం కేటాయించినందుకు మాల మహానాడు కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంతటి చక్కని అవకాశం మాకు మాలలకు ప్రత్యేక శ్మశాన స్థలం కేటాయించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు, తహసీల్దార్ సురేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు మాల మహానాడు తరపున తెలియజేస్తున్నామన్నారు. తహసీల్దార్ను కలిసిన వారిలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ రమేష్, ఉద్యోగ సంఘ నాయకులు మల్లబత్తిన ప్రకాష్, పట్న ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాసరావు, నియోజకవర్గ సలహాదారు కొమ్మతోటి కృపయ్య, కొమ్మతోటి సుధాకర్ తదితరులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వినుకొండ పట్టణంలోని మాలలకు శ్మశాన విషయంపై గతంలో మేము
ఎమ్మెల్యే గారిని కలిసి తహసీల్దార్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగినది. దానికి స్పందిస్తూ ఎమ్మటి తక్షణం మా యొక్క విన్నపం ఆలకించి సదరు మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ జీవి ఆంజనేయులు గారు సహకారం మేరకు ఆయన ఎమ్మటి స్పందించి మాకు శ్మశాన స్థలం కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే తర్వాత దాన్ని ఆన్లైన్ చేయించుకోవడం కొరకు మేము ఎంఆర్ఓ గారికి రావడం జరిగింది, ఎంఆర్ఓ గారికి పంపడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఎమ్మటే మాకు చేసి కార్యక్రమం చేసి పెడతామని చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని కలవడం జరిగినది. అందుకు వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇదే సందర్భంగా మన ఆశయ సాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు పనిచేస్తూ మాలమానవ కమిటీ పనిచేస్తుందని ఇందు మూలంగా తెలియపరుచుకుంటాను. జై భీమ్. వినుకొండ పట్టణంలోని చారిత్రక కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మహత్ కార్యానికి మాజీ ఎమ్మెల్యే గుంటూరు డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తన ఉదారతను చాటుకున్నారు. తన తండ్రి మక్కెన చినరామయ్య జ్ఞాపకార్థం 10,11,116 రూపాయల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. భారీ విరాళం ఇచ్చిన మక్కెన మల్లికార్జునరావుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భక్తి భావంతో సాగుతున్న ఈ ఆలయ నిర్మాణానికి మక్కెన మల్లికార్జునరావు చేసిన ఆర్థిక సాయం పట్ల పట్టణ ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని కేజీఎల్ ఫంక్షన్ హాల్ నందు వినుకొండ మండల పోలీస్ స్టేషన్ సిఐ బి ప్రభాకర్ ఆధ్వర్యంలో మహిళా భద్రత అనే అంశంపై అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమానికి మండల తహసీల్దార్ సురేష్, వినుకొండ మండల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి వాణీలు విచ్చేసి మహిళలను రక్షించేందుకు ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందించిందని, మహిళా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.